అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. డిసెంబర్ నెల 11వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ 11వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం రేవతి కరణం వనిజావిష్టి పక్షం శుక్లపక్షం యోగం వార్యాన రోజు బుధవారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:35 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:32 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:21 నుండి 9:39 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరమై ప్రయాణం చేయడం నిషిద్ధం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా ఫోను ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, చెడు ప్రయోగ నివారణ, వ్యాపార సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్య, విద్య ఉద్యోగ సమస్యలు, శత్రు ప్రయోగం, ఆస్తి తగాదాలు, ఎలాంటి సమస్యలకైనా స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా గురూజీ శివరామరాజు గారి చేత పరిష్కారం చెప్పబడును. వీరి ఫోన్ నెంబర్ వచ్చి 9366404145. నమ్మకంతో కాల్ చేయండి. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లే కొంత విచారం అసంతోషం అవసరం. అప్పుడే మీరు అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలరు. ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. ఇంటిలో సమస్య కూడుకుంటుంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి. మీ ప్రేమ వ్యవహారంలోకి ఎవరో ఒకరు రావచ్చును. ఆఫీసులో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈరోజు మీరు తెలుసుకుంటారు. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. అపార్థాలమయంగా సాగిన దురదశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారము తగ్గుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు. వ్యాపారాలు సజావంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనపరంగా అనుకూలత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. సోదరుల నుంచి ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతల నుండి కొంత ఉపశమనము పొందుతారు. సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఆట్లు పోట్లు తొలగుతాయి. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. మీరు ఇంతకుముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది. అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణమవుతుంది. మీరు మీ లోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది. దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవలసి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడవచ్చు.
ఈరోజు మీ యొక్క ప్రాణమిత్రుణ్ణి కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు. గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి. ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి. ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని రావచ్చును. మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. ఈ రాశికి చెందినవారు తోబుట్టులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. కానీ జీవితం మనదే అని భరోసా పడవద్దు. జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి. ఈరోజు స్త్రీలు పురుషుల వలన, పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలు గడిస్తారు. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టేయగలరు. మీరు ఎప్పుడైతే ఇతరులతో హాయిగా కలిసిపోతారో అప్పుడు మీరు సువాసన గల పుష్పం వంటివారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈరోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్ళటానికి ప్రయత్నిస్తారు. కానీ విఫలం చెందుతారు. రోజంతా ఉత్సాహంగా ఉండేటట్టు చూసుకోండి. మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తున్నారు. అది మీకు చిరాకు తెప్పిస్తుంది. పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు. ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు. ఈ రోజు పిల్లలు కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు. మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. ఆ కమిట్మెంటు వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి మీరు చెయ్యకండి. చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈ రోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది. కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగించుకోలేరు. ఈరోజు మీ యొక్క పిల్లలను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంటారు. దీనివల్ల వారు ఈ రోజంతా మీ పక్కనే ఉంటారు. జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలలో ఉన్నదని గుర్తుంచుకోండి. మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానియండి. మీ లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండడం వలన ఒరిగేదేమీ లేదు. దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ రోజు ఆ సమయం దొరుకుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. స్నేహితులతో ఆనందకర సమయమును గడపడం కంటే ఆనందం ఇంకేముంటుంది. ఇది మీ యొక్క విసుగుదలను దూరం చేస్తుంది. మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు. కానీ ఇదివరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు. మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గల వారితోనూ ఓర్పుగా ఉండాలి. మీ శ్రీమతి మూడు చక్కగా లేనట్లుంది. జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి. మీరు సరైన పద్ధతుల విషయాలను అర్థం చేసుకోవాలి. లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకుంటారు. ఈరోజు మీ యొక్క ఆరోగ్యము బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత. ఈ రోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడపండి. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి గణేష్ ఆలయం వద్ద ధృవ అందించడం ఆర్థిక జీవితం కోసం మంచిది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.